హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ 12 రోజుల తర్వాత మళ్ళీ మా చెల్లెళ్ళ ఇంటికి వచ్చిన. సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన. మళ్ళీ ఎందుకు వచ్చిన అంటే సమ్మక్క సారక్కల జాతరకు పోదామని వచ్చిన నేను. ఎందుకంటే మా చెల్లెది మొక్కున్నది, పోదామన్నది. ఇంకో ఏమైంది తెలుసా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ సమ్మక్కల పున్నమనంట. సమ్మక్కల పున్నమ రోజు చాలా జనాలు ఉంటారు. అక్క నేనైతే మిమ్మల్ని దొలకపోను, మీరు కూడా దగ్గరున్న దగ్గరికి పోదాం, కానీ అక్కడ మేడారం వద్దని చెప్పిండు. ఈ తమ్ముడే చెప్పిండు. మేము వీడికి వస్తే చెల్లెళ్ళ ఇంటికి వస్తే ఎక్కడికి పోవాలన్నా గీ తమ్ముడే తీసుకుపోతాడు. హాయ్ చెప్పు అశోక్, ఈ తమ్ముని పేరు. వద్దక్క నేను బండి గట్ట మిమ్మల్ని ఓని అని చెప్పిండు ఈ తమ్ముడే. చెప్పినందుకు మేము ఇక్కడ ఇప్పుడు మనం పోయేది ఎక్కడ, రాగపురం అంటే వరంగల్ డిస్టిక్ కిందకి వస్తుంది. వరంగల్ నుండి పోవాలి, అది దగ్గర అవుతుంది అన్నట్టు. ఎక్కడ దగ్గర అవుతుంది అక్కడికే తీసుకుపోదామని కూర్చున్నాడు, కంకణం వేసుకొని కూర్చున్నాడు మా తమ్ముడు. అందుకే ఆయన చెప్పిన దగ్గరికే పోతున్నాం. ఎందుకంటే ఇవాళ పోయి ఇవాళ రాలేము, చాలా దూరం. ఇక్కడ నుంచి 5 hours మా చెల్లెళ్ళ ఇంటికి అడికి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి ఎంత దూరం అవుతుంది, ఇక్కడికి వెళ్ళి కూడా అంతే దూరం అవుతుంది అన్నట్టు. ఈ తమ్ముడు చెప్పినట్టు ఈ తమ్ముని ఆటోలోనే ఈ దగ్గరికి రాగపురం అంటే అక్కడికి పోతున్నాం. ఈ విషయమే మీకు చెప్దామని నేను మీ ముందుకు వచ్చిన. నేను మా చెల్లెళ్ళ ఇంటికి వచ్చినా అని మా బాబాయ్ పిల్లలు ఇద్దరు వచ్చిండ్రు, మా చెల్లెళ్ళు. ఈ చెల్లె ఒక ఆమె, ఈ చెల్లె హాయ్ చెప్పు. ఇగో ఈ చెల్లె ఇంకొక బాబాయ్ కూతురు అన్నట్టు. ఈ ఇద్దరు చెల్లెళ్ళు వచ్చారు. ఇప్పుడు మేము మేడారం పోయే దగ్గరికి ఇంకిద్దరు చెల్లెళ్ళు మిస్ అయ్యారు, వాళ్ళిద్దరు రాలేరు. ఇప్పుడు ఈ వీడియో చూసినాక ఏడుస్తారు, మేమెందుకోలేదు. మేమందరం అయితే పోతున్నాము. అమ్మవారి దర్శనం మంచిగా చేసుకొని, సమ్మక్క సారక్క అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ మంచిగా ఈ తమ్ముడు తొలుకొని రావాలని నేను కోరుకుంటూ మీకు చెప్తున్నా. నేను నాగపురం అంటే చిన్న మేడారం అన్నట్టు. అక్కడ కూడా సమ్మక్క సారక్క ఇద్దరు ఉంటారు అన్నట్టు. అంటే కొందరు అంత దూరం పోని వాళ్ళు ఇక్కడ రాగపురంలో కూడా మొక్కులప్ప చెప్పుకుంటారు. అందుకే మేము అక్కడ మొక్కులప్ప చెప్పి వద్దామని ఇప్పుడు పోతున్నాం. మేము ఇదే విషయం మీకు చెప్తున్నా, సరేనా? బాయ్.